How many letters in the alphabet? English? My God! Alphabet. English na yata sister. ఎంత చేస్తారు? డోర్ ఓపెన్ అయ్యే వరకు వెళ్తే డోర్ తీసే వరకు చేస్తాం. మీరు చదువుకోరా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు PDTV ఛానల్. సో ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని నేను మన ఫన్నీ క్వశ్చన్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అయితే అడగబోతున్నా. సో మన ఫన్నీ క్వశ్చన్స్కి లాజికల్ క్వశ్చన్స్కి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏం ఆన్సర్స్ ఇస్తారో చూసేద్దాం. అలాగే ఈ వీడియో చాలా అంటే చాలా ఫన్నీగా ఉండింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకు లేట్, మనం వీడియో చూసేద్దాం, వచ్చేయండి. అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? మీరు చెప్పండి. లవర్ అవుతారు. వచ్చిన వాళ్ళే ఎదురు బదురు అవుతారు. అమ్మ బాబాయ్. ఎదురు బదురు. అమ్మ బాబాయ్. ఎదురవుతారు. అమ్మ బాబాయ్. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రూమ్లో ఉన్నారు. అయితే మీరున్న రూమ్లో మొత్తం వాటర్ వచ్చేసింది. దానికి తలుపులు కిటికీలు ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఎలా బయటకు వస్తారు? మీరున్న ఒక రూమ్లో చాలా వాటర్ వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వాటర్ నుంచి బయటకు ఎలా వస్తారు? ఆ ఇంట్లో నుంచి ఇమాజిన్ చేసుకోండి, మీరున్న ఒక ఇంట్లో వాటర్ అన్నీ వచ్చేసాయి. సో దానికి కిటికీలు తలుపులు లేవు. మీరు ఇప్పుడు బయటకు ఎలా వస్తారు? అందులో ఉండిపోతే ఎలా వస్తాం? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గోడ ఏమైనా ఎక్కువ వచ్చేస్తాం. ఉంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? తలుపు తెస్తాం, గోడ దూకేస్తాం. అంతే కింద హోల్డ్ చేసుకోను. అమ్మ బాబాయ్. ఫ్లై చేస్తా, ఇమాజిన్ చేసుకో. అంతే స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ ఎంత చేస్తారు? డోర్ ఓపెన్ అయ్యే వరకు వెళ్తే డోర్ తీసే వరకు చేస్తాం. ఫుల్ అవుతా, ఏమీ లేవు, ఎట్లా బయటకు వస్తారు? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలి. పైన కప్పు ఉందా? తప్ప అదండి. షడ్డు కూడా లేదు. షెడ్లు ఏమైనా పైకి వెళ్ళి వచ్చేస్తాం. అయ్యో మామూలు టైం కాదే ప్రకాష్. పైకి తేలి వచ్చేస్తారు. అసలు అంతవరకు మీరు బతుకుంటారా? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రూమ్లో ఉన్నారు. అయితే ఆ రూమ్ మొత్తం వాటర్తో నిండిపోయింది. కిటికీలు తలుపులు ఏవీ లేవు. మీరు ఎలా బయటకు వస్తారు? స్విమ్మింగ్ చేసుకున్నాం అక్కడే. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాటర్ తాగా తక్కడుపులోకి వెళ్ళిపోతాయి. అయ్యో మామూలు టైం కాదే ప్రకాష్. రూమ్ మొత్తం వాటర్ కమ్మేసి ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇమాజినేషన్ నుంచి బయటకు వచ్చేస్తా. అమ్మ బాబాయ్. ఇమాజిన్ చేసుకోమన్నారు. అన్ని వాటర్ తాగుతావా? బయటకు వచ్చిన తర్వాత టాయిలెట్ లో మొత్తం పోసేస్తా. సరే, పాసే అక్క. ఇమాజిన్ లో కదా మీరు ఇమాజిన్ చేసుకుంటుంది. ఫస్ట్ నేను ఇమాజిన్ అని చెప్పా కదా. మళ్ళీ ఒకసారి అమ్మ బాబాయ్. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రూమ్ లో ఉన్నారు. అది ఇమాజిన్ కదా, అందరూ ఎలా ఉంటాం? మీరు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత పదునుగా ఉంటుంది, ఏంటది? మీరు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత పదునుగా ఉంటుంది, ఏంటది? కత్తి. కత్తా? చాకు కాదు. కత్తన్నా చాకన్నా ఒకటి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. కత్తి.
పెన్ను పెన్ను బ్రెయిన్ నడక అక్క బ్రెయిన్ మేము వాడే బ్రెయిన్ అమ్మ బాబాయ్ హౌ మెనీ లెటర్స్ ఇన్ ద ఆల్ఫాబెట్? ఇంగ్లీష్ మై గాడ్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ నాయాత సిస్టర్ ఆల్ఫాబెట్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? నాకు తెలీదమ్మా. ఉండవంట అగో అగో అమ్మ బాబాయ్ ఉండవు అనలేదు, ఉండవే అన్నాను. చదువుకోం మేము అసలు. అమ్మ బాబాయ్ మరి ఎందుకు వెళ్తున్నారమ్మా కాలేజీకి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆడుకోవడానికి మార్నింగ్ నుంచి అదే పని చేసాం. మళ్ళీ వేస్తాడు. మీరు చదువుకోరా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? స్పెల్లింగ్ ఏ ఉంటుంది, 8 ఉంటాయి. దీన్ని ఏబిసిడి అంటారా? గంట పట్టింది. ఒక ఆంటీ ఒక చీర ఆరేసింది. గంట పట్టింది. చెప్పని చీరలు ఆరేసింది. ఎన్ని గంటలు పట్టింది? అంటే ఒకేసారి ఆరేసింది. ఒక గంటే పట్టింది. అది మీదే కానీ మీకంటే ఎక్కువగా అందరు యూజ్ చేస్తారు. ఏంటది? పేరు ఆ? నేమ్. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? పావు లీటరే ఉంటాయి. హాఫ్ లీటర్ ఉంటాయి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పావులో హాఫ్ లీటర్ ఉంటాయా? పావులనా 200 ఉంటాయి. అమ్మ బాబాయ్ ఏదో తేడాగా ఉందేంటి? కొన్ని పాలు కొన్ని నీళ్ళు ఉంటాయి. మాకు బ్రెయిన్ లేదక్క, అస్సలు చదవడానికి అస్సలు ఉపయోగించు. 3 లెటర్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీ దగ్గర కూడా ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వలేదో ప్లీజ్ డూ ఫాలో అస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.